హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకో చెప్పు ముందు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా ఆనందంగా ఉన్నానని చెప్పాను కదండి. అది ఏంటంటే ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాను. ఆ రెండు సంఘటనలు ఈరోజు జరిగాయి. అది ఫస్ట్ సంఘటన చెప్తాను, తర్వాత సంఘటన ఈ వీడియో చివరిలో చెప్తాను, అప్పుడు వరకు చూడండి. ఎప్పుడా అని ఎదురు చూసే వర్షం అండి. వర్షం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఎట్టకేలకి నిన్న రాత్రి వర్షం పడింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇదేంటి, వర్షానికే హ్యాపీగా ఉంటుందా? వర్షం పడడానికే ఇంత ఆనందంగా ఉంటారా? ఇది ఒక సంఘటన అనుకుంటారు మీరు. కాకపోతే పెద్దలు చెప్తుంటారు కదా, తల్లిపాలే పట్టుపాలే అని. ఇది అంతే అండి. ఇది వర్షం పడడం వల్ల చూడండి, ఈ పొదలు ఎంత కలగా కనబడుతున్నాయో చూడండి. నిన్నటి నుంచి వర్షం పడడం వల్ల ఎంత బాగా కొనసాగుతున్నాయి మీరే చూడండి. ఇగో చూశారు కదండి. ఈ పాదులు ఇంతవరకు ఎదగడానికి దీని వెనకాల ఉన్న కష్టం చెప్తాను, ఒకసారి వినండి. ఏంటంటే ప్రతిరోజు 5:30 అంటే 5:30 లోపే చేలోకి నిద్రమోహంతో లేచి వచ్చేస్తామండి. బ్రష్ కూడా చేయకుండా వచ్చేస్తాం. ఫస్ట్ రోజు ట్రాక్టర్తో దుక్కు దున్నించేసి, ఆ తర్వాత రోజు పాళ్ళు కట్టి, అలాగే పశువులకి ఎత్తని తెప్పించి, అలాగే పాలు కట్టిన దగ్గర మేము దగ్గరికి ఒక 300 నుంచి 400 బీరపాదులు పెట్టామండి. ఆగారపాదులు వేరే విషయం. బీరపాదులు అయితే పెట్టాం. బీరపాదులు ఫస్ట్ కాబట్టి బీరపాదులకి ఒక 400 పాడిలా పెట్టుంటాం. ప్రతి పాడి దగ్గర ఆ పశువులకి ఎత్తం పోసి, ఆ తర్వాత రోజు ప్రతి పాడికి 3 నుంచి 4 విత్తనాలు చొప్పున అలా ప్రతి పాడికి వేసినాక రోజు తప్పించి రోజు ప్రతి ఒక మూడు వారాలు 4 వారాల దాకా రోజు తప్పించి రోజు నీళ్ళు పోస్తాం. వర్షం పడితే ఓకే, వర్షం పడితే ఒక 3 రోజుల దాకా నీళ్ళు పోయవలసిన లేదు. లేకపోతే రోజు తప్పించి రోజు ప్రతిసారి అలా నీళ్ళు పోస్తూ ఉండాలి. అలా ఒక 2-3 వారాలు పోయాలి. పోసిన తర్వాత ఇదిగో చూడండి, ప్రతి పాడి దగ్గర ఇదిగో చూపిస్తాను. ప్రతి పాడి దగ్గర ఇలా రాట అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ప్రతి పాడి దగ్గర ఇలా గూళ్ళు కట్టించుకోవాలి. గూళ్ళు ఎందుకంటే గూళ్ళు ఎందుకు కడతాం అంటే ఇలా పందిరి ఎక్కడానికి ఉపయోగపడుద్ది. సో ఇలా పందిరి ఎదగడానికి గూళ్ళు అవి కట్టేసుకుంటాం అనమాట. ఇలాగా అలా రోజు తప్పించడం అంటే 2 రోజులకు ఒకసారి నీళ్ళు పోయాలి అని చెప్పాం కదా. అలా నీళ్ళు పోసే శ్రమ ఊడ్చిన వీడియో ఒకటి చేసి కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ పెట్టాను. ఆ లింక్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూసేయండి. అలాగే ఈ తర్వాత ఈ గూడు కంప మొత్తం అయిపోయిన తర్వాత ఉరుసుట్లు సపోర్ట్ కోయిలు ఉంటాయి. సపోర్ట్ కోయిల చేసుకొని ఉరుసుట్లు భూమిలోకి సపోర్ట్ కోయిల దించుకోవాలి. దాని ఆధారంగా ఇదిగోండి చూపిస్తాను. దీన్ని చేపల వైర్ అంటారు. చూడండి, ఈ చేపల వైరు వైజాగ్ నుంచి కొనుక్కొని తెప్పించాము అనమాట. ఈ చేపల వైర్ సపోర్ట్లు కోయ ఆధారంగా ప్రతి రాటకి కట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత దీని ఆధారంగా దీన్ని సిల్క్ వైర్ అంటారు. దీంతో పందిరేసుకోవాలి. ఈ పందిరేయటం కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. ఇదంతా ఇప్పుడు వరకు చెప్పిందంతా అయినాక, పందిర్లు మొత్తం అయిపోయినాక ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాం. పింజలు ఎప్పుడు వస్తాయా, లేకపోతే పూత ఎప్పుడు పోస్తుందా, ఈ బీరపాదులకి పూత ఎప్పుడు వస్తుందా, పింజలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాము. ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారు రబ్బా అని అనుకుంటున్నారు కదా. ఎందుకంటే ఈ బీరపాదులు కాపుకి రావడానికి దీని వెనకాల ఉన్న ఎంత కష్టం మీకు తెలియజేయడానికని చెప్తున్నాను అనమాట. అలాగే ఈ పాదులు మొత్తం బాగానే ఉడిసి నీళ్ళలో నాటేసే. కానీ ఇటువైపు చూడండి, ఇక్కడ ఒక పాడండి. తర్వాత ఈ పక్క సైడ్ చూడండి, ఇక్కడ ఒక పాడు ఉంది. ఈ 2 పాడులు కూడా నాటినాయి కానీ ముడతకొని వస్తాయి. అంటే ముడతకొని అనేది ఒక తెగులండి, ముడతకొని వస్తుంది. సో అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతాయని అది స్ప్రెడ్ అయ్యేలోపు రెండింటిని పీకేసి మళ్ళీ కొత్తగా విత్తనాలు వచ్చామన్నమాట. మళ్ళీ అవి వెనక్కి చేసి నాటుకుంటూ వస్తాయి. సరే, కానీ ఇందాక నా ఆనందానికి రెండో కారణం ఏంటో చెప్తున్నాను కదా.
అది ఏంటంటే ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాం. పిందెలు ఎప్పుడు వస్తాయి, పూత ఎప్పుడు వస్తాయి అని చెప్పాను కదా. ఆ టైం రానే వచ్చింది. రండి చూపిస్తాను. అక్కడెక్కడ పూత, అక్కడెక్కడ పిందెలు కూడా దిగాయి, అవి కూడా చూపిస్తాను. రండి చూడండి. ఇక్కడ ఒక పింజలు ఉన్నాయి. మేమైతే పింజలు అంటాం, మీ వైపు అయితే పిందే అంటారేమో, వేరే వైపు అయితే. దీన్ని మేము పింజలు అంటాం, మీకు అర్థమయ్యే విధంగా అయితే పిందే అంటారు. సో ఇక్కడ ఒక పిందే ఉంది. అలా వెళ్తే చూడండి, ఇది మా వేరే తోట. ఇటువైపు ఇదిగండి, ఇక్కడ ఒక అలా పూతలు పోస్తున్నాయి. ఇంకా ఒక 2-3 రోజుల్లో పింజలు దిగుతాయి. ఇంకా చూడండి, ఇది మేము ఉడిచిన బేరు తోట అనమాట. చూడండి ఇక్కడ కూడా అలా అక్కడ చూడండి చిన్న చిన్న పింజలు దిగుతున్నాయి. సో ఇవ్వండి. ఇంకా అటువైపు అయితే ఇంకా కొంచెం దీనికన్నా కొంచెం పెద్ద సైజు పింజలే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. చూసారు కదండి, ఇవ్వండి. దీనికోసం ఎంతో కష్టపడుతున్నాము, ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తున్నాము. కానీ దీని రేట్లు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. కొంచెం అవసరం అయితే కేజీ రూపాయి అలా వస్తుంది. సో ఇలా అయితే ఎలా అండి, మీరే చూడండి. ఎంత కష్టపడితే మా కష్టం విలువ ఇంతేనా, మా కష్ట ఫలితం ఇంతేనా? ఇలా అయితే మా అలాంటి రైతులు ఎలా బతకగలరండి? సో మా కష్టాన్ని షేర్ చేయండి, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.